ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. ఆసక్తికరం ఏంటంటే ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో టాపిక్ సంబంధించి ఇంట్రో నేను చెప్పటం లేదు, ఇది వాస్తవం. స్వయంగా చంద్రబాబే చెబుతారు, ఆశ్చర్యపోకండి. ఆయనే చెబుతారు మన ఇంట్రో ఈరోజు బిగ్ క్వశ్చన్కి సంబంధించి. జాగ్రత్తగా వినండి, చెవులు రెక్కరించి మరీ వినండి. చంద్రబాబు బిగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంట్రో చెప్పబోతున్నారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్య కాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు. కొమ్ములు వచ్చినట్టు మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. నెల్లూరులో ఒకటి మాట్లాడాడు, అమరావతిలో ఒకటి మాట్లాడాడు, పార్లమెంట్లో ఇంకోటి మాట్లాడాడు. అంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో బెదిరింపులతో రాజకీయం చేస్తే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిపుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిపుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అది నేను అడుగుతున్నా. నీకు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీరు నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఎట్లింటి నుంచి బయట వస్తున్నారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి, ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు, ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు అందరినీ, గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్. చాలా సమస్యలు వస్తాయి మీకు. తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వానీ గారు గుజరాత్ లో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు. ఆ విధంగా ఈయనే డ్రామాలాడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. మోడీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారట, కరుడుగట్టినటువంటి ఉగ్రవాదట, భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం కాపాడుతాడు, గురువుని గౌరవించని వాడు అంటూ రకరకాలుగా దూషించినటువంటి ఇంట్రో, బిగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంట్రో ఈరోజు మనకు చంద్రబాబు ఇచ్చారు. ఆయన చెప్పినటువంటి ఇంట్రో పైనే ఈరోజు మనం 10 ప్రశ్నలు సంధించబోతున్నాం. రైట్, ఒకసారి ఆ 10 ప్రశ్నలు ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నాడు మోడీని టెర్రరిస్ట్ అని దూషించింది నువ్వే, నేడు పొత్తు కోసం కాళ్ళు పట్టుకుంటున్నది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, నాడు హోదా నిధులు ఇవ్వలేదన్నది నువ్వే, నేడు ఏ హామీ లేకుండా పొత్తు పెట్టుకున్నది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, నాడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసింది నువ్వే, నేడు కేసులకు భయపడి ఢిల్లీకి పరుగులు పెట్టింది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, నాడు మోడీని గద్దె దించుతా అన్నది నువ్వే, నేడు ఏపీలో 1% ఓట్ షేర్ లేని పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నది నువ్వే, అవునా కాదా?
క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్ర ప్రయోజనాలని చెప్పేది నువ్వే, స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, పవన్తో పార్టీ పెట్టించింది నువ్వే, నేడు పవన్కు లోక్సభ అంటూ లోకేష్కు లైన్ క్లియర్ చేస్తోంది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, నాడు జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చింది నువ్వే, నేడు అందులో 1 లాగి బీజేపీకి ఇస్తోంది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది నువ్వే, నేడు ఏపీలో బీజేపీతో జత కట్టింది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, నాడు ఢిల్లీలో చక్రం తిప్పానన్నది నువ్వే, నేడు కాళ్లకు చక్రాలు కట్టుకొని ఢిల్లీలో తిరుగుతోంది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, గెలుపుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది నువ్వే, అద్దెకు స్టార్ క్యాంపెయినర్లను తెచ్చుకుంటున్నది నువ్వే, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలే, ఆయన మన బిగ్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఇంట్రోనే, ఆయన మోడీ గారి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన ప్రతి మాటను మీకు వినిపించాను. ఇప్పుడు ఈ మాటలన్నింటికీ, ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు గోశాల శ్రీనివాస్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే నందిగం సురేష్ గారు, పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. రైట్, నందిగం సురేష్ గారు, ఇప్పుడే అందినటువంటి లెటర్, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీసు నుంచి అందినటువంటి లెటర్, టీడీపీతో కలిసి సాగబోతున్నాం, మా అలయన్స్ ఎప్పటి నుంచో ఉంది, 1996 నుంచే మాకు ఈ రకమైనటువంటి అలయన్స్ ఉంది అని చెబుతూ 2014లో కూడా మేము కలిసి పోటీ చేసాం, మరొక్కసారి ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం అన్నట్టుగా ఈ అలయన్స్ కుదిరినట్లుగా ఇందులో చాలా క్లియర్గా చెప్పారు. సార్, ఏం చెబుతారు ఈ అలయన్స్ పైన? సీక్రెట్ ఆఫ్ అలయన్స్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, చంద్రబాబుకి ఇప్పటికిప్పుడు బీజేపీతో పొత్తు అవసరం దేనికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు దేనికో బీజేపీ వాళ్ళు పొత్తు కూడా అందుకేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి దమ్ము చాలలేదు. తను చేయించుకున్న సర్వేలో కూడా అదే నిర్ధారణ అయింది. అది నిర్ధారణ అయిన తర్వాతే మళ్ళీ 1% 0.5% ఏ పర్సెంటేజ్ ఉన్నా దాన్ని బీజేపీ అయినా సరే పర్లేదు, మనం కలిసి వెళ్దాం, ఏదో రకంగా కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇద్దరం కాదు, ముగ్గురం కాదు, ఇంకా నలుగురున్నా కలుపుకొని వెళ్ళటమే తప్ప సింగిల్గా అతన్ని ఎదుర్కొనే కెపాసిటీ మనకి ఎటు లేదనే భావం వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ పొత్తులు, వెంపర్లాట్లు, మరి వీళ్ళకి నైతికంగా విలువలు అనేవి ఉంటే, నైతికంగా విలువలు ఉంటే అసలు వీళ్ళు పొత్తు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పెట్టుకోండి, చంద్రబాబు నాయుడుకి ఎటు నైతిక విలువలు లేవనుకోండి. పవన్ కళ్యాణ్ పదే పదే నీతి నియమం అని మాట్లాడే వ్యక్తి, తను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళడం, గతంలో తల్లిదండ్రులను తిట్టారు, నన్ను దూషించారు, కించపరిచారు, చంద్రబాబు నాయుడు దొంగ, 2014 నుంచి 19 దాకా దోచుకు తిన్నాడు, ఈ రాష్ట్రాన్ని కుల రాజధాని కట్టాడు, ఆ కుల రాజధానిలో లక్షల కోట్లు స్కామ్ చేసి హెరిటేజ్ ద్వారా మరి లోకేష్కు దోచి పెడతామన్నాడు ఈ ఆస్తులన్నీ కూడా. కాబట్టి అలాంటి రాజధాని మనకు అవసరం లేదు, అలాంటి నాయకుడు కూడా మనకు అవసరం లేదు, నైవంచుకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పిన పవన్ కళ్యాణ్. బీజేపీ కూడా అదే వెర్షన్ మాట్లాడింది, బీజేపీని కూడా చంద్రబాబు నాయుడు అదే వెర్షన్ మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారిని అయితే ఏకంగా భార్య బిడ్డలు లేరని, వాళ్ళతో కలిసి లేడని, ఆయనకి పెళ్ళే లేదని ఇంకో రకంగా మాట్లాడిన సందర్భాలు మనందరం చూసాం. నరేంద్ర మోడీ గారికి వార్నింగ్లు ఇచ్చిన సందర్భం కూడా మనందరం చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి కొంచెం కాస్త అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆలోచించటం లేదు, ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదనుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడిని గతంలో గజ దొంగ రకరకాలుగా నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిన సందర్భాలు, బీజేపీ వాళ్ళు మాట్లాడిన సందర్భాలు. కాబట్టి వీళ్ళందరూ ఎజెండా ఏంటి? ఏదో రకంగా అడ్డదారిలో అందరం ఎక్కాలనే కాన్సెప్ట్ ముందుకెళ్తా ఉన్నారే తప్ప ప్రజల్లో వీళ్ళకి ఎటువంటి బలం లేక వీళ్ళు ఎంతసేపటికి పార్టీలు 3-4 అట్లా పోగేసుకోవడానికి స్టార్ట్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా అంతిమంగా రేపొద్దున రాష్ట్ర ప్రజలందరూ చూస్తామన్నారు ఏం జరుగుతా ఉంది. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే 2014 నుంచి 19లో జరిగింది కదా అద్భుతం, మళ్ళీ జరగకపోదని. 2014లో వీళ్ళు చేసిన మోసాలు, 2014లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేయటం, ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా. ఇవన్నీ ఎందుకు మర్చిపోయారు అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కాంబినేషన్ వాళ్ళు చెబుతోంది ఏంటంటే ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని చెప్తున్నారు. 2014 నాటి హిట్ కాంబినేషన్ అని. ఏదన్నా అవనండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళ సత్తా చాలలేదనేది
వాళ్ళు తేట తెల్లమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు, వీళ్ళు మీడియాలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని 14 సంవత్సరాలు చూశాడు. చంద్రబాబు నాయుడుని ఇప్పటికీ కూడా 14 సంవత్సరాలు పాలించాను కాబట్టి నా ముఖం చూసి ఓటేయండి, నా పలానా పాలన చూసి పలానా సంవత్సరాలు నా పాలన చూసి ఓటేయండి అని అడిగే కెపాసిటీ లేని వ్యక్తి మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. సురేష్ గారు, ఈ ఇంపాక్ట్ ఏం ఆలోచించట్లేదు? బీజేపీతో టీడీపీ జనసేన కూటమి వాటితో పాటు బీజేపీ కలవడం ఇంపాక్ట్ ఏమి ఉండదు అనుకుంటున్నారా? ఈ 1-2 సీట్లు తగ్గుతాయేమో కానండి, సీఎం సీట్ల మార్పు ఏమి ఉండదండి. ఎందుకంటే అండి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలని చెప్పడం లేదండి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా మరి 99% హామీలు నెరవేర్చిన వ్యక్తి. 100 హామీలు ఇస్తే 99% హామీలు నెరవేర్చి రాష్ట్ర ప్రజలకి ఒకే ఒక మాట, మనగాడి మాట ఏమన్నాడంటే, మీ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో మేలు జరిగిందనుకుంటే నాకు ఓటేయండి, లేదంటే మీ ఇష్టం, మీకు నచ్చిన వ్యక్తికి వేయండి, నేను ఏమని అడగనమ్మా అన్నాడు. అది ఒక దమ్మున్న వ్యక్తికి, ప్రజలకు సేవ చేసిన వ్యక్తికి మాత్రమే ఆ వాయిస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు చెప్పానండి, సత్తా ఉంటే నేను 14 సంవత్సరాలు పాలించాను, నా పాలన చూసి మళ్ళీ ఓటేయండి అని చంద్రబాబు నాయుడు చెప్పానండి. పోనీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తేడా ఉందని అనుకుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సింగిల్గా పోటీకి రమ్మానండి. పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడండి. సీక్రెట్ సర్వేలో కూడా పవన్ కళ్యాణ్ కలుపుకున్న కెపాసిటీ చాలదు అని చెప్పి ఈ సర్వేలన్నీ కూడా చెప్పడం అనేది తనకి భయం పట్టుకొని, ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను, మనవాళ్ళు నా పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడా. పరగడుపు 400 షుగర్ ఉంటే ఆ పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉండదో చంద్రబాబు నాయుడు పరిస్థితి అట్లా ఉందండి వాస్తవంగా. ఎందుకంటే అండి పొత్తు అని ఒక టాబ్లెట్ వేసుకుంటే అని సెట్ అవుద్దాం చూస్తా ఉన్నాడు. అది పొత్తు ద్వారా సెట్ అయ్యే టాబ్లెట్ అది సెట్ అవుదండి. గతంలో 14-19 పరిస్థితులు వేరు. అప్పుడు మీరు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలందరూ, మధ్యతరగతి వారు, విశ్లేషకులందరూ కూడా మాట్లాడారు. మరి అనుభవశాలందరూ కూడా చూస్తామన్నారు కాబట్టి మళ్ళీ అలాంటి అవకాశం వచ్చింది అనుకోవడం భ్రమగానే మిగులుతుందండి. 17వ తారీఖున లేదా 18వ తారీఖున ఉమ్మడి సభ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఫోన్ చేసి మరీ చెప్పారట, మంచి అనువైన ప్రదేశం చూడమని. దీనికి మోడీ గారు కూడా హాజరవుతారని ఆయన తన పార్టీ నాయకులకి చెప్పిన మాట. ఎలా చూస్తారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఇలా అందరూ ఒకే వేదిక పైకి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఆ సీను? ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల కలయిక కదా ఇది. ఒక్కరే మీరు 2014లో చేసిన మోసాలు మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకుంటారు, అంతకు మించి ఏమి ఉండదండి. వాళ్ళు ప్రజల్లోకి మైక్ ఇస్తే, ప్రజలకు గనక వాళ్ళు మైక్ ఇస్తే, వీళ్ళందరూ సభలో కూర్చున్నప్పుడు ప్రజలకు మైక్ ఇస్తే ఆ ప్రజలు నిలదీస్తారు. నరేంద్ర మోడీ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీకు మా పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి అని చెప్పి ప్రజల్లో వీళ్ళందరూ విశ్లేషణకు ఒకసారి వస్తే, వీళ్ళందరికీ మైక్ ఇస్తే ఖచ్చితంగా చెప్తారు, అడుగుతారు కూడా. 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చిన హామీలన్నీ ఏం చేశారు, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఆ తర్వాత 19లో మీరందరూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని, నరేంద్ర మోడీని చంద్రబాబు తిట్టి, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని తిట్టి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టి, వీళ్ళందరూ కలగలుపులుగా తిట్టుకున్నారు, ఒకరినొకరు కించపరుచుకున్నారు. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి అయితే ఒక హద్దు దాటి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు విషయంలో 2024లో బెస్ట్ ఎందుకు అయ్యాడో చెప్పమని అడుగుతారు ప్రజలందరూ కూడా. కాబట్టి వీళ్ళు అడిగే అవకాశం ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఓటు రూపంలో మాత్రం 24లో తీరుస్తారు. రైట్. కోశాల శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ సార్, ఈ టీడీపీ పొత్తు కోసం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు కాచి, ఎందుకంటే ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తినే అన్నారు, రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని నిర్ణయించినటువంటి వ్యక్తినే చెప్పుకున్నారు. ఈరోజు ఏపీలో నామమాత్రపు ఉనికి ఉన్నటువంటి బీజేపీతో పొత్తు కోసం ఆయన తహతహలాడటం, 3 రోజులు వెయిట్ చేయడం, శివరాత్రి రోజున జాగారమే చేయటం, రాత్రంతా మేలుకొని మరుసటి రోజు పొద్దున కలవటం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకు ఆయన ఢిల్లీకి అంత పరుగులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పొత్తుల కోసం వెంపర్లాడటం దేనికోసం అనుకోవాలి? ఏం జరిగి ఉంటుందని మీ విశ్లేషణ? 2014 నుంచి 19 దాకా ఆయన సాధించేది ఏది లేదు చెప్పుకోవడానికి. 2014 నుంచి 19 ఎన్నికల దాకా వైరం లేదా ఎవరికి సమాధానం చెప్పకపోవడం
ప్రతిపక్ష నేతను అతని వైఫల్యాలన్నింటిలో కూడా ప్రతిపక్ష నేత వైఫల్యంగా మాట్లాడుతూ ఉండడం, అధికారంలో అతను కూర్చోబెడితే అతను అధికారంలో అతని వైఫల్యాలకి జవాబు చెప్పకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉండడం. నేను ఒక సందర్భంలో అడిగాను, అధికారం మీకు చెప్పారు, అధికారం మీ చేతిలో ఉంది, యంత్రాంగం మీ చేతిలో ఉంది, నిధులన్నీ మీ చేతిలో ఉన్నాయి సార్, అన్ని పవర్స్ మీ చేతిలో ఉన్నాయి, ఆ ప్రతిపక్ష నాయకుడి కేసు ఎందుకు అస్తమానం చూస్తున్నారు? మీకు ఏ రకమైన కూడా సంజాయిషి ప్రజలకి చెప్పుకోలేక మీరు ఒక నాటకం ఆడుతున్నారు అని చెప్పాను. ఈవేళ అతను 2014 నుంచి 19 దాకా ఏది సాధించలేక ఆఖరి క్షణంలో నాకు ఒక ప్రత్యేక ప్యాకేజీ స్టేటస్ కావాలన్నాడు. స్టేటస్ యూ టర్న్ అని పేరు పెట్టారు అప్పుడు స్టేటస్. అంతకు ముందు అమరావతి దగ్గరికి మోడీ క్లియర్ మాట్లాడండి. అప్పుడు విలేకరు పట్టుకున్నారండి అతను, మీరు విజ్ఞాపన పత్రంలో ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రత్యేక హోదా అడగలేదు, మీరు కేవలం ప్యాకేజీ అడిగారంటే టైప్ మిస్టేక్ అన్నాడండి. కొంచెం నాకు ఎక్కువ జ్ఞాపశక్తి ఎక్కువ ఉంది, మీరు కూడా కాస్తంత మళ్ళీ ఆ జ్ఞాపశక్తి అంతా కూడా చరిత్రను ఒకసారి తవ్వారు. కాబట్టి అతను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలన్న మాట ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదండి. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు? ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదాని ఇప్పుడు ఏమైనా అతను హామీ తీసుకున్నాడా? నాకు ఎక్కడైతే బ్రేక్ అయ్యిందో అక్కడి నుంచే మొదలు పెడదాం. మన ఇద్దరు సంబంధాలు ఎక్కడ చెడిపోయాయో అక్కడి నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు మళ్ళీ మా ప్రత్యేక హోదా మీరు 3వసారి వచ్చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రిగా మోడీ గారు రావడానికి నేను నమ్ముతున్నాను. కానీ మీరు మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు ఆ ప్రత్యేక హోదా మాకు ఇస్తారా ఇవ్వరా అని ఏమన్నా ఖచ్చితంగా ఒక హామీ అయితే తీసుకుని ఉండాలి. రెండో విషయం 10 పాయింట్లు. అలాంటిది ఏం లేదు, అలాంటి హామీలు ఏం లేదు. బేషరతుగా వెళ్ళిపోయారు, బేషరతుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మరి రాష్ట్ర ప్రయోజనాలను మాట ఎందుకు పెట్టాం? ఆ పేరు ఎందుకు పెట్టాం? మరి రాష్ట్ర ప్రయోజనాలు కాకపోతే ఏ ప్రయోజనాలు అయి ఉండాలి? ఖచ్చితంగా అతని ప్రయోజనాలే. అతనికి ఎక్కడా కూడా విశ్వసనీయత లేదు. అతని మీద అతను నెగ్గుతానని కనీసం 30 దాటి అతనికి స్థానాలు రావని నేను చెప్తున్నాను. 30 దాటి స్థానాలు రావు. అతనితో నడుస్తున్న పవన్ కళ్యాణ్ కూడా అతని సీట్లు తగ్గించేయడం వల్ల, అతను అవమానపరచడం వల్ల, అతను అనేక రకంగా అతని చేత అతనికి ఒక డ్రాఫ్ట్ ఇచ్చి మాట్లాడిస్తాడు. మీరందరూ నాతో రాకపోయినా పర్లేదు, నేను చంద్రబాబు నాయుడుతో వెళ్తాను, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వెళ్ళిపోవచ్చు అని అతను శ్రేణుల్ని అతని చేత తిట్టించాడు. ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే కోవర్టులుగా నేను భావిస్తానని కూడా అన్నారు. పెద్దలు రాజకీయం నుంచి అసలు సన్యాసం చేసేసి ఒక యోగ పురుషులుగా ఉన్న పెద్దలందరూ సలహాలు ఇవ్వబోతుంటే, నీ సలహాలు నాకు అవసరం లేదు, నాకు యువకులు కావాలి, రక్తం మరిగాక యువకులు కావాలి అని పూర్తిగా వాళ్ళని కించపరుస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడాడు. అంతా ఈ డ్రాఫ్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు రాసిచ్చింది. పవన్ కళ్యాణ్ వాళ్ళ మాటలు విన్నట్టయితే ఇతర మాయా మర్మాలు వాళ్ళు చెప్తారు. బాబు నమ్మకరా, వార్తను నమ్మకు, మోసగాడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ సొంత మామే మోసపోయాడు, నువ్వు జాగ్రత్తగా ఉండరా. ఆఖరికి అతను నీకు పెద్దలు తిట్టినా కూడా హరిరామజోగయ్య గారు ఒక మాట అన్నారు, నువ్వు నన్ను ఎంత దూరం పట్టినా నీ శ్రేయస్సు కోరేవాడిని నీ వెనకాలే ఉండి నిన్ను రక్షించుకుంటాను అన్నాడు ఆయన. ఆ మాట కూడా అన్నాడు ఆయన, నిన్ను రక్షించుకోవాలి నేను, లేకపోతే నిన్ను వదిలేయలేను కుర్రాడిగా. కాబట్టి వీళ్ళందరూ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ చెల్లాని రెచ్చగొట్టి అన్నగారిని తిట్టించాడు, చెల్లాని తీసుకొచ్చాడు ఇక్కడికి, కాంగ్రెస్ లో విలీనం చేయించాడు, కాంగ్రెస్ తోటి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతు ఇచ్చి పోటీ నుంచి విరమించుకున్నాడు. అక్కడ తెలంగాణలో జనసేన వాతంతో పుత్రమైన జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే వాడు ముఖం కూడా చూడలేదు, మద్దతు వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆఖరికి తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా పరిగెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి, మేము ఈవేళ మంత్రివర్గంలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలు, కాంగ్రెస్ అధికారంలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారే అని వాళ్ళందరూ ఒక్కడించారు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో తెస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన అధికారం రావడానికి ఇందాక మీరు చూపించిన ప్రోమో మీరు ఎందుకు పని చేయనటువంటి నికృష్టుడు
అంత దారుణంగా శత్రువులు కూడా ఎవరు తిట్టుండరు. ఎవరు లేరు సార్. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, తర్వాత టీఎంసీ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ నాయకులు కూడా ఈ స్థాయిలో ప్రధానిని ఎవరు దూషించలేదు. ఏమైనా ఉంటే రాజకీయంగా పరిపాలన పరంగా ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ విమర్శలు చేశారే కానీ వ్యక్తిగత దూషణలకు దిగిన ఏకైక నాయకుడు దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరే. అతను ప్రయోజనం, అతను ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడో, ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంలోకి వెళ్ళిపోతాడో, ఇంకా అక్కడికి ఏవి ఎల్లలు ఉండవు, ఏవి ఉండవు, ఉచితాలు అనుచితాలు ఉండవు. ఉచితానుచితాలు మర్చిపోయి అతను అభద్రతలోకి వెళ్ళిపోయినప్పుడు నోరు జారిపోతాడు, చెయ్య జారిపోతాడు. ఆఖరికి తాను పెట్టుకున్న అసలు ఒక పండాయే లేదు. అన్నిటినీ కూడా అతిక్రమించేసి ఏకైక వ్యక్తి. తన భార్యని ఎవరో ఏదో అన్నారని ఎక్కెక్కేడ్చేసాడండి మీడియా ముందు కూర్చుని. మరి అటువంటి భార్య కాదా మోడీ గారి భార్య? మోడీ గారి భార్య నిన్నేసి మాట్లాడినాడు ఆయన. మోడీ గారి యొక్క సొంత కుటుంబ వ్యవహారాల్లో వైవాహిక జీవితంలోకి వేలుపెట్టాడు ఆయన. కాబట్టి ఈయన్ని వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. ఇతని గురించి బాగా అనుభవం ఉంది కాబట్టి ఇందాక మిత్రుడు ఎవరో చెప్తున్నారు 2 సీట్లు 3 సీట్లు ఎవరైనా ఎక్కువ రావండి. భారతీయ జనతా పార్టీని పూర్తిగా భారతదేశంలో ఇంత హీనంగా భారతీయ జనతా పార్టీని తిట్టిన వ్యక్తి, మోడీ గారిని తిట్టిన వ్యక్తి మళ్ళీ ఇతనితో రైట్. ఆ పాయింట్ మీద మాట్లాడదాం. అసలు ఇంత దూషించిన తరువాత మళ్ళీ మోడీ గారిని పొగుడుతూ రేపు ముగ్గురు కలిసి సభలో ఒక ఉమ్మడి సభ పెడితే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రజలకు అంత బుర్ర తక్కువ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కావట్లేదు. రైట్, ఒక్క నిమిషం. రైట్, పూడి తిరుపతిరావు గారితో మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు పెడన నుంచి, గణేష్ గారు. గణేష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక కొత్త పొత్తు ఉదయించింది, పాత పొత్తే కొత్తగా వచ్చింది. ఇక్కడ తిరుపతిరావు గారితో మాట్లాడాలి సార్. మీరు జనరల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి, వారు చెప్తారు తర్వాత. అదే అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఎర్ర బుక్కులు రాసుకున్నారు సార్. ఎర్ర బుక్కులో 20 కేసులు ఉంటే గాని ఆయన పదవులు ఇవ్వనని చెప్పారు. అవును. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారేమో పోలీసుల్ని రెండరా నా కొడుకల్లారా అని చెప్పి వాళ్ళని కన్ను పోగొట్టాడు. తర్వాత ఎన్నో కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళొచ్చారు. మరి ఒక తండ్రి లాంటి ప్రధానమంత్రిని నానా మాటలు మాట్లాడారు. మరి ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిగా మాట్లాడిన మాటలు ఇంతకు ముందు మీరు వినిపించారు. అలాంటి వారితో మీరు బీజేపీ వారు ఎలా పొత్తు పెట్టుకున్నారు సార్? రైట్, అది బీజేపీ నాయకులే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ. మీ ప్రశ్ననే నేను తిరుపతిరావు గారిని అడుగుతాను. ఏం చెప్తారు తిరుపతిరావు గారు? నేను నా ప్రశ్ననే ఇక్కడ గణేష్ గారు పెడన నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయనకే సమాధానం చెప్పండి డైరెక్ట్గా. ఏం చెప్పాలనుకుంటున్నారు పూడి తిరుపతిరావు గారు? అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈశ్వర్ గారు, మీరు ఇవాళ మీ ఇంట్రోకి బదులుగా చంద్రబాబు నాయుడు గారినే వారి మాటల్ని ఇంట్రోగా వేశారు. అయితే అవేవి నేను అసత్యాలని చెప్పేసి నేనేమి అన్నో అక్షర సత్యాలని చెప్పేసి మేము 5 సంవత్సరాల క్రిందట మేము విడిపోయిన తర్వాత అవన్నీ మాట్లాడినవే. గత ఎన్నికల ముందు 5 years is over, అప్పుడే మేము మాట్లాడాం. అయితే అవి వాటితో పాటు ఆ రోజుల్లో మేము మాట్లాడినవి కూడా మీ దగ్గర ఉంటాయి. మేమేమి తక్కువ మాట్లాడలేదు, కాకపోతే తప్పుడు మాట్లాడాల. తక్కువ మాట్లాడలేదు కానీ పోలవరం ని ఒక ఏటీఎం లా వాడుకొని దోచుకున్నారు అన్నారు. దానికి కట్టుబడే ఉంటారా? అదే ఇప్పుడు మా అగ్రజులు చెప్పారు, గోసాల శ్రీనివాస్ గారు. మేమేమంటామంటే ఖచ్చితంగా అవన్నీ వాస్తవాలే. ఆ రోజు మీరు వేసినవి కానీ వారు మాట్లాడినవి కానీ ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలనేసి అంటే 5 సంవత్సరాల క్రిందట నేను మాట్లాడినవే ఇవాళ గోసాల శ్రీనివాస్ గారు మాట్లాడారని కూడా నేను భావిస్తాను. అయితే ఒక సాధారణమైనటువంటి నానుడి ఆధారంగానే నేను మాట్లాడతాను. అదేదో పెద్ద ఎవరు నేను కొత్తగా నేను కనిపెట్టలేదు, మీరు వాడారు, నేను వాడాను. పలు సందర్భాల్లో రాజకీయాలు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారా ఉండరా అనేది పక్కన పెడతాం. నేను ఈ 3 పదార్థాల ఆధారంగానే మాట్లాడతాను. అయితే ఒకటి ఇక్కడ ఆ రోజు కూడా నేను చెప్పాను, మేము ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో వ్యక్తిగతమైనటువంటి ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా వ్యక్తిగతంగా కూడా మా మోడీ గారే పట్టించుకోలేదు ఆ రోజు.
మేము కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే నేను ఇంకొక మాట కూడా చెప్పాను, అది ఆ రోజు చెప్పుతో కొట్టినట్టుగా తగిలేది వాళ్ళకి. ఏంటది? ఏనుగు వెళ్ళిపోతుంటే వెనక ఎన్నో అరుస్తుంటాయి, అవన్నీ మేము పట్టించుకోమని చెప్పేసి. సో అంతకంటే ఇంక పెద్ద మాట ఆడాల్సిన పని లేదు. ఇవన్నీ జరిగాయి, నేను కాదనట్లే. ఈ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవి ఉండరు. అది ఒక్కసారి వైసీపీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకముందు నేను రాష్ట్రం వల్ల ఒకసారి తిరిగేమి రాను, ఉత్తరాంధ్రతో ఆగిపోతాను. మా శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాదరావు గారు కానీ, లేకపోతే విజయనగరం నుండి బొత్స సత్యనారాయణ గారు కానీ 14కు ముందు వారు మాట్లాడినా కూడా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అవును, ఇంతకంటే దారుడుగా మాట్లాడారు. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, మా మోడీ గారికి మాట్లాడితే మేము ఎలాగ అనుకున్నామో ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగ అనుకున్నారు కాబట్టి వాళ్ళు రానిచ్చారేమో. అంతకంటే దారుణంగా మాట్లాడారు. కానీ ఒకటి ఈ లక్షల కోట్ల దగ్గర నుండి వ్యక్తిగతంగా కూడా మాట్లాడినటువంటి ఎక్కడో మహారాష్ట్రలోనో, ఉత్తరప్రదేశ్లోనో, కర్ణాటకలోనో, పశ్చిమ బెంగాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో, తమిళనాడులోనో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మోడీ గారిని దూషించారు, మోడీ గారిని తిట్టారు అని అంటే వార్త కూడా రాదు సార్, వార్త కూడా రాదు. కానీ తిట్టింది ఎవరు, దూషించింది ఎవరు? చంద్రబాబు నాయుడు, టీడీపీ అనేటటువంటి పార్టీకి అధినేత, మీతో అలయన్స్లో ఉన్న నాయకుడు, గతంలో 3 సార్లు ఉన్నటువంటి నాయకుడు. మీరేమి ఇక్కడ గల్లీ లీడర్లతో పోల్చి, లేకపోతే ఎమ్మెల్యేలతో పోల్చి, లేకపోతే ఇంకొంచెం పెద్ద స్థాయి లీడర్లతో పోల్చి చూస్తున్నారా? లేదు. కాబట్టి బొత్స గారు దూషించారు కాబట్టి, జగన్ గారు అంగీకరించారు కాబట్టి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోడీ గారిని ఎన్ని తిట్టినా మాకు ఓకే, ఎంత దూషించినా మాకు ఓకే అని చెప్పాలనుకుంటున్నారు. ఈశ్వర్ గారు, నేను అందువల్లనే మేము ఆ రోజు మాట్లాడిన కూడా ఇవాళ ప్లే చేస్తే బాగుందని అడగడానికి కారణం ఇవన్నీ. నేను ఆ రోజే మాట్లాడాను, నేనే మాట్లాడా, స్పోక్స్ పర్సన్ కూడా కాదు, అయినా మాట్లాడుతున్నాను, ఇదే ఛానల్ తో మాట్లాడుతున్నాం. కావాలంటే మీరు మాట్లాడారు, నేను కాదలే. మీరు స్వచ్ఛమైన బీజేపీ నాయకులు, నాకు తెలుసు ఆ విషయం. బీజేపీ కోసం మాత్రమే మాట్లాడతారు, బీజేపీ నాయకులుగా మాత్రమే మాట్లాడతారు, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఒక పార్టీ అధినేత, మీతో పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారిని వ్యక్తిగతంగా దూషిస్తే దానిని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మాన ప్రసాదరావు అన్నారు, బొత్స సత్యనారాయణ అన్నారు, వాళ్ళు తీసుకున్నారంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అదే చెప్పాలి, నన్ను చెప్పరిస్తే చెప్తాను. చెప్పండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనారాయణ ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి అని చెప్పి ఇప్పటికే అనుకుంటాడు ఆయన. ధర్మాన ప్రసాద్ రావు నెంబర్ 2 అని చెప్పేసి ఇప్పటికీ అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తిట్టారు కాబట్టి మా మోడీ గారు అంగీకరించాలి, ఎన్ని తిట్టినా భరించాలి, భార్య ప్రస్తావన తెచ్చినా సరే మేము భరిస్తాం. ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎవరు సార్? ఒక పార్టీకి అధినేత, ఎన్డీఏ భాగస్వామి సార్. నేను ఒక్క మాట పూర్తి చేసిందో వినండి. ఏదైతే ఈ సోకాల్డ్ ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు ఆడిన మాటలు గారు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకున్నారు అని చెప్పేసి ఎవరైనా భావిస్తే, భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట్లాడినట్టు మేము అంతవరకే తీసుకున్నాము అని చెప్పడం వరకే చెప్పించుకోరా. నేను అడుగుతున్నాను సార్, నేను ఒకటి అడుగుతాను, మళ్ళీ మీరు కూడా ఒకసారి మన నందిగం సురేష్ గారు కూడా మాట్లాడాలి. సార్, సుజనా చౌదరి లాంటి నాయకుడు, అంటే టీడీపీ నుంచి అప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు, బాలకృష్ణను, లోకేష్, అచ్చెన్నాయుడు, ఇంకొకరు మోడీ గారిని తిట్టారు. నేను ఆ బైట్స్ ఏమైనా ప్లే చేశానా? ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్డీఏలో భాగస్వామి, టీడీపీకే అధినేత, 3 సార్లు పొత్తు పెట్టుకున్న నాయకుడు. నేను అందుకే బాలకృష్ణని పట్టించుకోలేదు, లోకేష్ను పట్టించుకోలేదు, సుజనా చౌదరిని పట్టించుకోలేదు, లేకపోతే అచ్చెన్నాయుడిని పట్టించుకోలేదు, లేకపోతే గల్లీ లీడర్లను పట్టించుకోలేదు. వాళ్ళందరూ తిట్టారు మిమ్మల్ని. ఏ టీడీపీ గల్లీ నాయకుడి బయట కూడా నేను ప్లే చేయలేదు. ఈశ్వర్ గారు, నేను కూడా అదే చెప్పాను, నేను కూడా వాళ్ళకి ఆయనకి ఇచ్చిన స్థాయి అదే అని చెప్పడానికే చెప్పాను, అందుకంటే విడమర్చాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పారు ఏనుగు వెళ్తుందని చెప్పారు, అంత ఓకే, అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత, దాని గురించి నేను మాట్లాడను. బట్ ఇక్కడ ఏమన్నా కాదు సార్, పొత్తు చేసుకునే ముందు ఈ మాటలకి, ఈ దూషణలకి రేపు ఏపీ ప్రజలకు ఏం చెప్తారు? పాయింట్ నెంబర్ 1, ఏ అచ్చెన్నాయుడు లేకపోతే లోకేష్ నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా కింది స్థాయి ఎమ్మెల్యేను, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తిడితే ప్రజలేం పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేదిక పైకి వస్తారు మోడీ గారితో కలిసి,
ఏం చెప్తారు ప్రజలకి? గతంలో తిట్టినవన్నీ ఉపసంహరించుకుంటానని చెప్తారా? గతంలో మోడీ గారు మోసం చేశారు, ఈ రాష్ట్రాన్ని హోదా ఇవ్వలేదు, కడపకి స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ 24,000 కోట్ల 24,500 కోట్లు ఇవ్వలేదు, అలాగే రాజధానికి నిధులు ఇవ్వలేదు, ఇవన్నీ చెప్తారా? ఇచ్చేశారని చెప్తారు. ఇవన్నీ ఈశ్వర్ గారు మంచి మంచి ప్రస్తావన తెచ్చారు. కానీ వీటికి సమాధానం చెప్పాల్సింది మేము కాదు. మీకు సాధ్యపడినట్టయితే ఎవరిని అడగాలో వారికి అడగండి. మాట్లాడింది మేము కాదు. మేమేం చెప్పాలో అది చెప్తాం. మా సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్పుకోవాలి. అది నేను కాదు. ఒకటోది. రెండోది ఇంకొక మా ఇంట్రెస్ట్ కూడా చెప్తాను. మేము దేశంలో 3వ పర్యాయం అధికారంలోకి రాబోతున్నాము. ఈ వస్తున్నటువంటి సందర్భంలో మీరు చూశారు, 3 సార్లు విడిపోయినటువంటి నితీష్ కుమార్ గారు కూడా మళ్ళీ మేము కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాం. అదే విధంగా 20 సంవత్సరాల కిందట విడిపోయినటువంటి వరిష్ఠ ముఖ్యమంత్రి బిజు జనతా దళతో మళ్ళీ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాం. అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కొన్ని ఆలోచనలతో ముందుకెళ్తున్న మాట వాస్తవము. ఆ ఆలోచనలు దేశం తాలూకా అభివృద్ధి, దేశ ప్రయోజనాలు, దేశంలో సుస్థిరమైనటువంటి రాజకీయ వాతావరణ నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ తాలూకా పాత్ర, గతం నుండి ఇవాళ వరకు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి చరిత్ర, లేకపోతే ఇవాళ రేపు 3వ పర్యాయం వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలను సవరించడానికి అవసరమైనటువంటి బలం చేకూర్చుకునే దిశలో భాగంగా కొన్ని విషయాలని మేము మైనర్ థింగ్స్ గా పరిగణిస్తాము. ప్రశ్నలు వాళ్ళు సమాధానం చెప్పాలా? మీరు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక ప్రశ్న ఉంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కోటిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. కోటిరెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ 3 పార్టీల పొత్తుకు సంబంధించి? గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉండడానికి ఇది పెద్ద నిదర్శనం అండి. ఎవరికి? ఏ పార్టీకి? బీజేపీకి. బీజేపీకి ఆత్మహత్య సదృశ్యం ఇది. ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఏదో టీడీపీ బీజేపీ అలయన్స్ అనేది ఫస్ట్ టైం కాదు. ఈ బీజేపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గురించి తెలియదు, ఆయన ట్రాక్ రికార్డు తెలియదు, కాబట్టి మేము పొత్తు పెట్టుకున్నాం అంటే ఏదో ఓకే, సమ్ ఎక్స్టెంట్ వి కెన్ అండర్స్టాండ్. 3 సార్లు ముందు బయటికి లోపలికి, 3 సార్లు బయటకు పోయారు, 3 సార్లు లోపలికి వచ్చారు. అంటే పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నారు అంటే, నిజంగా ఆ మాటలు మనం వాడకూడదు కానీ వాళ్ళ నిజంగా ఎంత దౌర్భాగ్యులు అనుకుంటున్నారో, వీళ్ళు మనం ఏం చేసినా కూడా చెల్తా అనే అంత ఎగరెన్స్ గా ఉండారా. ఇంకొకటి నేను ఈ విషయం చెప్తానండి. ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీ ఆల్ ఇండియాలో నాకు 370 వస్తాయి, 400 వస్తాయి మా టార్గెట్ అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ అని చెప్తున్నాను. 270 కన్నా రావు. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ ఆలోచన విధానం మన ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉంటుందో జనరల్ గా దేశం మొత్తమే అంతే ఉంటుంది బీజేపీ ఆలోచన విధానము. ఈ ఆలోచన విధానాన్ని ప్రజలకు తిరస్కరిస్తాయండి. క్రితం రాష్ట్రాల్లో ఆలోచన విధానంగా ఇదే ఉంటుంది కాబట్టి అక్కడ మందికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మన దేశం మనుషులే కదా, వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఈ ఆలోచన విధానాన్ని? ఎవరు ఏదో రాముడు గుడి కట్టించాము దాన్ని చేస్తా ఉండంటే, నేను హిందూనే, నేను రాముడి కంటే ప్రారంభిస్తాను, కానీ ఎలక్షన్ వేరు, దేవుడు వేరు. ఏపీలో ఎలా ఉంటుంది? ప్రజలు విశ్వసిస్తారనుకుంటున్నారా లేదా? ఏపీలో నేను చెప్తున్నాను, నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను, బీజేపీ హార్డ్ కోర్ అనే ప్రతి ఒక్కరు కూడా ఎగనెస్ట్ టీడీపీ వేస్తారు. ఇది 100% కరెక్ట్. నేను తిరుపతిరావు గారు మనసులో ఉన్నది వాళ్ళ అధిష్టానం నిర్ణయించిన ప్రకారం చేస్తారు, కానీ ముఖ్యమైన నిజమైన బీజేపీ నాయకులు ఈ అలయన్స్ ని ఒప్పుకోవట్లేదు. వారి మనసులో ఉంది, కానీ వాళ్ళ అధిష్టానం చెప్పింది వాళ్ళు చేయగలరు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. రైట్. ప్రసాద్ గారు విజయవాడ నుంచి. ప్రసాద్ గారు ఏం చెప్పాలనుకుంటారు మీరు? సార్ నమస్తే సార్. నమస్తే. ఈ మన మోడీ గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఈ పోలవరం ఏటీఎం గా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అది ఆరోపణ గట్టిగా చేశారు కదా. అవును. ఇప్పుడు మరి మళ్ళీ ఎందుకు కలిసినట్టు జనానికి అర్థం కావట్లేదు. మరి అవినీతిపరుడు ఇన్ని కేసులు ఉన్న అవినీతిపరుడితో నిన్నగాక మొన్న ఏదో స్కామ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. మరి మోడీ గారికి ఆ మాత్రం కూడా తెలీదా? మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, మరి ఢిల్లీలో ఆయన ఎవరో కేజ్రీవాల్ కి మంచి ఆయుధం అందించినట్లే.
ఎట్లా ఎలా అంటే ఇప్పుడు అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు అవును కేజ్రీవాల్ గారి మీద. అవును మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారితో ఎట్లా పొత్తు పెట్టుకున్నట్టు? రైట్, మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఎస్, మీరే చెప్పాలి సార్. నందిగం సురేష్ గారు, అవినీతి పరుడితో పొత్తేంటి? పాయింట్ నెంబర్ 1. ఇంతకుముందు తిరుపతిరావు గారు ఏమంటున్నారంటే, రెండో పాయింట్ ఏమంటున్నారంటే, మోడీ గారిని దూషించిన అంశాలన్నింటికీ కూడా చంద్రబాబు అన్న మాటలన్నింటికీ కూడా ఆయనే సమాధానం చెప్పుకోవాలి అని అంటున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఏ అంశాల ప్రాతిపదికన గాలిలోకి తీసుకొచ్చి ప్రజలకు చూపించి బీజేపీ నుంచి నేను బయటకు వస్తున్నానని చెప్పారు చంద్రబాబు ఆ రోజు? హోదా కానీ, లేకపోతే రాజధాని నిధులు కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు కానీ, ఇవన్నీ చెప్పి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు వీటిలో ఏమైనా హామీ తీసుకోకుండా రేపు మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ ముగ్గురు ఒకే వేదికపై ఉంటే ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? వీళ్ళకి హామీలు ఏమి ఉండవు సార్. ఎందుకంటే హామీలతో పనేముంది? హామీలతో మాట్లాడాలంటే ముందు నరేంద్ర మోడీ గారిని నిలేసి మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ప్రత్యేక హోదా ఇస్తానన్నాం, మనం విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తానన్నాం, అదేవిధంగా పోలవరం కూడా మనమే కడతానన్నాం అని చెప్పి దాన్ని అంతటిని కూడా మనం క్లియర్ చేయకుండా ప్రజలకు మళ్ళీ మన పైన నమ్మకం ఉండదు, మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ముందు నరేంద్ర మోడీ గారిని ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ కానీ నిలదీసి అడగాల్సిన పరిస్థితి. కానీ ఆ పరిస్థితి లేకపోగా ఢిల్లీ వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకొని నయానా భయానా వాళ్ళు చా థూ అన్నా కానీ ఎట్లాగట్లా చేరి నైట్ అంతా మీరు అన్నట్టు శివరాత్రి జాగారం చేసి అక్కడ కూర్చొని పొద్దున్నే టైం ఇస్తే ఆరిపోతున్నట్టు పరిగెత్తుకెళ్ళి పొద్దున్నే టైం ఇస్తే కలిసి ఏదో రకంగా వాళ్ళు అడిగినంత ఇంకా కావాలంటే 2 అదనం తీసుకోండి అంటే పవన్ కళ్యాణ్ సీట్లు బీకి మీకు ఇస్తా, పవన్ కళ్యాణ్ సీట్లు బీకి మీకు ఇస్తా అనే విధంగా వాళ్ళు మాట్లాడుకున్న తీరందరికి కూడా రాష్ట్ర ప్రజలు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే ఆయనకి ఇచ్చినటువంటి 3 లోక్సభ స్థానాల్లో ఒకటి లాక్కున్నట్టుగా కనిపిస్తోంది. మచిలీపట్నం, కాకినాడ మాత్రమే 2 మాత్రమే ఆయనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో కూడా ఆసక్తికరమైన అంశం మీరే విశ్లేషించారు. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశం. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ని అలా పక్కకు నెట్టి లోకేష్ లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే ఒక విశ్లేషణ మొదలైంది. విశ్లేషణ ఏం కాదండి, అది పవన్ కళ్యాణ్కి తెలుసు. పవన్ కళ్యాణ్ ఏంటంటే అక్కడ ఓన్లీ పేమెంట్ అనే భావంతోనే బతుకుతా ఉన్నాడండి వాస్తవంగా. ఎందుకంటే అన్నిసార్లు టీడీపీ వాళ్ళు, ఏబిఎన్ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ అమ్మగారిని కానీ, వాళ్ళ అన్న కూతుర్ని కానీ ఎన్ని రకాలుగా కించపరిచి ఎన్ని రకాలుగా మాట్లాడి ఈ మాటలు అనిపించుకొని ఇంత సిగ్గు అనేది ఏమీ లేకుండా మనం మరి ఇంత దిగజారడి చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం బాడిగం చేస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుతారేమో అని కనీస ఆలోచన లేదంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూర్తిగా బెండ్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ రాజీ పడే పరిస్థితి ఏం లేదు. తను ఏమిస్తే అది సార్ మీరు ఏదో ఒకటి అనే బెగ్గింగ్ తనంతో తను పవన్ కళ్యాణ్ బెండ్ అయిపోయాడు. అదే విధానం బీజేపీ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు బీజేపీ డిమాండ్ చేస్తే 6 ఎంపీ స్థానాలు కావాలని, ఇందులో నుంచి ఒకటి ఏది జనసేనకి ఇచ్చిన దాంట్లో నుంచి ఒకటి చంద్రబాబు ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ అంగీకరించడం ముందే 24 అసెంబ్లీ సీట్లతో ఇప్పటికే ఆ జనసేన నాయకులు, కార్యకర్తలు అవమాన భారంతో కుమిలిపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన 3 కూడా ఒకటి లాగేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు లాగేసుకున్నట్టే కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 కాదండి, మొత్తం లాగేసుకోమన్నా నువ్వు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎక్కడ నా కొడుకు కడ్డొస్తావు కాబట్టి ఎంపీగా పోటీ చేయమన్నా చేస్తాడు. లేదు రెండు అసలు రెండిట్లో ఒకదానికి కూడా దేనికి వద్దులే, నువ్వు కామ్గా ఉండు, సైలెంట్గా ఉండు అన్నా కానీ పవన్ కళ్యాణ్ ఉండే పరిస్థితిలోనే ఉన్నాడు. ఎందుకంటే అన్నిసార్లు చీచా అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు బాలకృష్ణ గారు స్వయాన అలగా జాతి అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్తో వచ్చేది ఎవరండి, అలగా జాతి నా కొడుకులు వస్తారని మాట్లాడాడు. అలాంటి మాట మాట్లాడినప్పటికి కూడా ఈ మధ్య సభలో ఆయన ఏదో సభ పెట్టారు. ఆ సభ పెట్టి ఆ సభలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే చెప్పకనే చెప్పాడు. ఏమనంటే మన హరిరామ జోగయ్య గారికి, ముద్రగడ పద్మనాభం గారికి డైరెక్ట్గా పేర్లే చెప్పలేక అంతే. ఏమంటే నన్ను క్వశ్చన్ చేస్తే రాజీ పడడం, క్వశ్చన్ చేసి ఎవడో నాకు అవసరం లేదు, నేను ఎటు దూకమంటే అటు దూకాలా, నేను ఎవడు కాడు మోయమంటే అటు మోయాలా, ఎవడు పల్లక మోయమంటే అటు మోయాలా, అట్లా అనుకున్నా నా వెనక రండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్కి తను సీఎం అవుదామనో లేకపోతే తను నమ్మిన నాయకులను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేద్దామనే భావం ఏం కాదండి. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడికి ఓడిగం బాడిగం చేయడానికి పెట్టిన పార్టీ జనసేన అనేది.
కాబట్టి తను చేస్తూ తన నాయకుల్ని కార్యకర్తలు కూడా చేయమని చెప్తా ఉన్నారు. అంటే పూర్తిగా- కాబట్టే కదా ప్రజల్లో తను నమ్మిన నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ తను నమ్మిన కుర్రాళ్ళలో కానీ పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. రైట్. ఇప్పుడు చంద్రబాబు పవన్ ఏమన్నా కళ్యాణ్ ఇవేమన్నా పట్టించుకున్నాడా అతను? ఈ ఎన్నికల వరకు పరిస్థితి ఎక్కడ పవన్ ఉందా? కళ్యాణ్ ని ఉపయోగించుకొని పూర్తిగా సైడ్ చేసేసి రాష్ట్రం నుంచి బయటకు పంపించేటటువంటి కుట్ర అప్పుడే మొదలు పెట్టేశారా? అది 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 ఆయనకి తెలుసు సార్, ఆయనకి తెలుసు. మనల్ని తోసేస్తారు, పక్కన పెడతారు అనేది అతనికి తెలుసు. మరి కాకపోతే దేనికోసం మరి ఎక్కడ బెండ్ అయ్యాడో ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నాడో తెలియదు. కానీ ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు రిమోట్ చేతిలో పెట్టుకుంటే తను ఎల్సిడి లాగా, అంటే ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ఎల్సిడీలు ఎట్లా చూస్తామో అట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మారిపోయాడు. మారిపోయి తను ఊడికి మాడికం చేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఎంతో కొంత నైతిక విలువలు కలిగి ఉండాలి. నన్ను నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను ఎంతో కొంత నైతికంగా విలువలు కలిగి పనిచేస్తే సరే పొత్తు పెట్టుకున్న దాంట్లో తన ఇస్తానన్న ముష్టి కాకుండా మనమేదైనా డిమాండ్గా తీసుకుందామంటే తను ఈ మధ్యకాలంలో డిమాండ్ చేసే పరిస్థితి మనకు ఉందా? మనకున్న ఓటు బ్యాంక్ ఎంత? మన పరిస్థితి ఏంది? మనం దాన్ని బట్టే మనం అడగాలి కదా. నయానా భయాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని పనిచేయాలి తప్ప అంటే ఏ రకంగా ఎన్ని రకాలుగా మారిపోయాడో పవన్ కళ్యాణ్ మనం ఆశ్చర్యంగా చూడాలని పనేం లేదండి. తన పరిస్థితి అట్లా ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చే మనీయో ఇంకోటి ఏదో ఒకటి అలాంటి దీనస్థితికి పడిపోయాడు. తనకి ఎంతసేపటికి ఈ రాష్ట్ర ప్రజలకో రాష్ట్రానికో మేలు జరుగుద్ది అనే కాన్సెప్ట్ అవసరం లేదండి. తనకు ఏదో ఒక మేలు జరుగుద్ది, నేను ఆర్థికంగా బాగుంటాను. చంద్రబాబు నాయుడు సంఖ్యకితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 6 లక్షల కోట్ల అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టి అందులో మనం భాగస్వాములు అవుదామని చెప్పి పవన్ కళ్యాణ్ చూస్తానే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పవన్ కళ్యాణ్ కానీ ఆ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రయత్నాలు జరపరు. రానున్న రోజుల్లో కూడా 2014 నుంచి 19 ఏది రిపీట్ అవుతుందో అదే రిపీట్ అవుతుందండి. మళ్ళీ కొత్తగా రిపీట్ అవుతుంది. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తారు, మళ్ళీ ప్రజల చేత అనిపించుకునే పరిస్థితికి వస్తారు తప్ప వాళ్ళు మళ్ళీ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారనే పరిస్థితి ఎక్కడ ఉందా? పోనీ ఈ 2014-19 చూసిన మధ్యలో చూసిన ప్రజలను పక్క రాష్ట్ర ప్రజల కాదు కదా, మన ఏపీ ప్రజలే కదా 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ చూసింది. మళ్ళీ నమ్మి అట్లా ఓట్లు వేస్తారు. రైట్. పోసాని కృష్ణమురళి గారు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. పోసాని గారు, ఏంటి ఎలా చూస్తారు ఈ 3 పార్టీల పొత్తు? 2014లో 3 పార్టీలు కలిశాయి, ఆ తర్వాత ముగ్గురు కొట్టుకుని విడిపోయారు, ఒకరిని ఒకరు తిట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టారు, పవన్ కళ్యాణ్ బీజేపీని తిట్టారు, చంద్రబాబు బీజేపీని తిట్టారు, బీజేపీ చంద్రబాబుని తిట్టింది. అందరూ మళ్ళీ ఏకమైపోయారు. ఈ కూటమిని ఎలా చూస్తారు? ఈశ్వర్, దాని గురించి మీరే పట్టించుకోకలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇండియాలో హానెస్ట్ పర్సన్, వెరీ గుడ్ పొలిటీషియన్. ఈ మోడీ గారిని ప్రతి స్టేట్ లో ఎవడో ఒకటి చెప్తానే ఉంటాడు. ఇంకోటని రక్త పిపాష్ అని రాహుల్ గాంధీ తిడతాడు, సోనియా గాంధీ తిడుతుంది, ప్రియాంక తిడుతుంది, చివరికి బచ్చా గారు కూడా తిడుతుంటాడు, రకరకాలు తిడుతుంటారు. అలాగే ఇప్పుడు తిరుపతి గారు చెప్పినట్టు ఎవరికి వెళ్తుంటే దానికి ఆయనకి ఇంత కూడా జరిగేది ఏం లేదు. ఆయనకి హానెస్ట్ 100% హానెస్ట్ ఫెలో. సరే, మోడీ గారు ఆనెస్ట్ అనేది మోడీ గారు ఆనెస్ట్ ఓకే సార్, అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత అర్జెంటుగా ఢిల్లీకి పరిగెత్తి ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? రాజా కుమార్ చెప్తా నేను, ఎందుకంటే ఇంత హానెస్ట్ పర్సన్, ఇండియా మొత్తాన్ని ప్రేమించే ఒక ప్రధానమంత్రి హానెస్ట్ ఫెలో నేను నమ్ముతున్నా. కాకపోతే ఇలాంటి పెద్ద మనిషి ఒక దొంగ, ఒక వెధవ, ఒక కిలాడి, ఒక వెన్నుపోటుదారుడు, ఒక అవినీతి పరుడైన చంద్రబాబుని డైరెక్ట్ గా సెంటర్ లో పబ్లిక్ లో ఎలాంటి అవినీతి పరుడో చంద్రబాబుని మోడీ గారు చెప్పారు. ఒక పోలవరంలో ఏటీఎం హాయ్ అంటే నేను చాలా గొప్పగా పడ్డా. అలాంటి ప్రధానమంత్రి ఇలాంటి వెధవ అవినీతి పరుడిని దూరం పడేయండి అన్నవాడు ఈయన్ని తన బీజేపీతో పొత్తు కలిపి ఆయన మళ్ళా ప్రధానమంత్రి చేస్తాడా? మళ్ళా ఏటీఎం హై అంటారుగా. సిగ్గు ఉండాలి సార్, రాజకీయాలకు సిగ్గు ఉండాలా? సారీ చూసేయం.
రైట్, థ్యాంక్ యూ అండి. పోసాని గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఏమైనా అందులో వాస్తవాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్, మీరు చెప్పండి సార్. గోశాల శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకే వేదికపైకి ముగ్గురు వస్తే ఫస్ట్ ప్రశ్న, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద వస్తే, ఇంతకుముందు పూడి తిరుపతిరావు గారు ఒక మాట అన్నారు, మమ్మల్ని దూషించినందుకు చంద్రబాబు ఆన్సర్ చేయాలి. ఆయనే ఆ వేదిక నుంచి ఆన్సర్ చేస్తారా మరి చంద్రబాబు? నేను ఇలా మోడీ గారిని దూషించింది తప్పయింది, ఈ మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అనే వేదికపై నుంచి చెప్పాల్సిన అవసరం ఉందా? పోనీ ఢిల్లీ వేదికగానైనా ఆయన ఈ మాటలకి క్షమాపణ చెప్పి, గతంలో నేను ఇలా మాట్లాడాను, అది తప్పు చేశాను, ఈరోజు మోడీ గారి గురించి తెలుసుకున్నాను, పోయి పొత్తు పెట్టుకున్నానని ఏమన్నా చెప్పారా? అది లేదు. ఎవరు సమాధానం చెప్పాలి? ప్రజలు విశ్వసిస్తారా ఈ రకంగా మోడీ గారిని దూషించి మళ్ళీ వెళ్ళి పొత్తు పెట్టుకొని నేను ఒకే వేదిక మీద వచ్చి మేము మాట్లాడతామంటే? చూడండి, నీతి నియమము, తర్వాత నిబద్ధత, వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరితో తప్పుగా మాట్లాడితే, ఏమిటి ఇలా తప్పుగా మాట్లాడావు, మన అలా కదా మాట్లాడావు, నువ్వు ఎవరని సంజాషి అని అతను అడుగుతారు. వ్యక్తిత్వం ఉన్నవాడిని, వ్యక్తిత్వము, నీతి, నిబద్ధత, రాజకీయాల్లో ఒక పెద్ద స్వచ్ఛమైన పర్సనాలిటీ, వ్యక్తిత్వం అది లేని వాడిని అడగరు. అవతల వ్యక్తిని ఎవరన్నారో వాళ్ళని అడుగుతారు. ఏమిటా మళ్ళీ వాడితో తెలుసు, నువ్వు వాడి సంగతి తెలుసు కదా. ప్రపంచం అంతా కూడా ఈడియట్ నెంబర్ 1 అని అంటుంది. ఇలా అన్నాను అని అనుకోకండి. ఈడియట్ నెంబర్ అంటున్నట్టు మళ్ళీ నీ కలుస్తున్నావు. నీ వ్యక్తిత్వం ఇవ్వాలి, నీ నిబద్ధత ఇవ్వాలి, నీ రాజకీయ క్షేత్రంలో నీ విలువలు ఏమవ్వాలి. నిన్ను నమ్ముతున్న వారు, నిన్ను విశ్వసిస్తున్న వారు నీ గురించి ఏమనుకుంటారు కరెక్ట్ అనుకున్నప్పుడు సంజాషి కూడా నేను చెప్పుకోవాలి. మీరు నన్ను అడుగుతారు, నన్ను ఎవడో ఏదో వాగాడు పేలేడు అనుకుందాం, వాడు నేను మళ్ళీ బుద్ధమే చేస్తే వాడు ఫూల్ అని మాకు తెలుస్తారు. శ్రీనివాసరావు మీరేమిటండి అతనితో కలిసి నడుస్తారు నన్ను అడుగుతారేమో అని భయం నాకు కూడా ఉండాలి. ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలన్నది పక్కన పెడదాం. ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా. అతనికి నేను మొట్టమొదటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఏదో మేలు జరుగుతుంది అనుకుంటున్నాడేమో. ఏ మేలు జరగదు, భారతీయ జనతా పార్టీకి మాత్రం డ్యామేజ్ జరుగుతుందని నేను మొదటి నుంచి ఉంటున్నానండి. ఎలాగ చెప్తానండి, ఈ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో పూర్తిగా ఆ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న పొత్తుని అంగీకరించరు. అది మనసులో ఉండొచ్చు, కానీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకోవాలి కదా. వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి కదా. అధిష్టానం చెప్పిన నడుచున్నప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చెప్పినట్టే అందరూ వింటామన్నారు. లోపలికి వెళ్ళిపోయి అప్పుడు గుడ్డలు కట్టేవారు. నా 3 గుడ్డల చాట్లోకి వెళ్ళి గుద్దు పడేశారు. ఆవిడ అధికారం నుంచి దింపు పడేశారు. ఆవిడ పోటీ చేసిన వాడు కొడుకు పోటీ చేసిన 2 నియోజకవర్గాలు ఓడిపోయింది. ఏమంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. పూడి తిరుపతిరావు లాంటి వాళ్ళు బీజేపీ హార్డ్ కోర్ అండి, వాళ్ళు నిజమైన బీజేపీ నాయకులు. ఇప్పుడు తిరుపతిరావు లాంటి వాళ్ళు కూడా నిజంగా ఈ పొత్తును అంగీకరించరా? టీడీపీ కోసం పనిచేయరా? మీరు చెప్పండి. ఆయనేమో నేను చేస్తానని చెప్తారు, అధిష్టానం చెప్పినట్టు. నేను చెప్తున్నానండి. ఇప్పుడు మేము దానికి సమాధానం చెప్పామండి, మేము వ్యతిరేకించామండి, దానికి సరైన సమాధానం అంటే ఎన్కౌంటర్ ఇచ్చామండి, చెప్పించి కొట్టామండి అని అనలేదు. కానీ ఇంత చెప్తూ రోడ్డు మీద ఏని వెళ్ళిపోతున్నప్పుడు ఏవో మొరుగుతాయండి అన్న మాటలో ఏమర్థం స్ఫురిస్తోందండి. ఆయన ఇలా మాట్లాడితే ఆయన ఒకవేళ ఎన్నికల్లోకి వెళ్ళి కళ్ళు మూసేసుకుని మనం ఇక్కడైతే ద్రోహం చేయకూడదు, నమస్వాన్ని గుద్దేస్తాడు తప్ప ఈయన వెనకాల ప్రజల అనుచరులందరూ కూడా అనుచరులు అలా ఆలోచించారు కదండి. మా ఇంట్లోనే మీరు మా అబ్బాయి నా మీద తిరగబడుతున్నాడు. నాన్న మోడీ గారిని బాగా విశ్వసిస్తావు కదా, బాగా నమ్ముతావు కదా, బాగా గౌరవిస్తావు కదా, పోసారి కృష్ణమూర్తి గారిలాగా గౌరవిస్తావు కదా. ఇప్పుడు గౌరవిస్తున్నప్పుడు ఏమిటి దుర్మార్గుడితో పొత్తు పెట్టుకున్నప్పుడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నప్పుడు మా అబ్బాయి వేసిన ప్రశ్న చెప్తున్నాను మీకు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కింద 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీని విమర్శించింది, మోడీ గారిని విమర్శించింది. ఈయనకి ఇస్తారా 10,000 కోట్లు? జగన్మోహన్ కి ఇస్తారా? మీరే పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా, రాష్ట్రానికి ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ఒప్పందం ఉంది. దట్ ఈస్ అబ్లిగేషన్ క్రియేటెడ్ అండర్ ది స్పెషల్ యాక్ట్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అబ్లిగేషన్. రెవెన్యూలోకి తీర్చాల్సిన బాధ్యత ఉంది. 13,600 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలేమో అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 3 దఫాలుగా ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయల పైన పెండింగ్ ఉంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకుని వచ్చారు. అది ఆ రోజు తిట్టారు వీళ్ళందరూ. అసలు ఎల్లో మీడియా అయితే మరీ దారుణంగా రాసింది సార్. ఈ 10,000 కోట్లే ఆఖరు, ఇంకా రూపాయి కూడా ఇవ్వరు, పోలవరానికి కూడా ఇవ్వరని రాశారు. ఈ 10,000 కోట్లను చేయిజాచి తీసుకొచ్చేసారని రాశారు. రకరకాలుగా వ్యాఖ్యానించారు, ప్రశ్నించారు. ఇస్తారా అని. ఏమిటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టారా? అర్థం బద్దం లేదా, జ్ఞానం లేదా? హీనంగా మాట్లాడతారా? ప్రజలందరూ ఫూల్స్ అనుకుంటున్నారా?
మీ నుంచి రాష్ట్ర ప్రయోజనాల మాట మాట్లాడితే నాలుగు చీరేస్తారు ప్రజలు, అలా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు నిజంగా ఆశించావా? ఒక మాట రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తేనే కేంద్ర ప్రభుత్వం అలా కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఆపేస్తుందా కేంద్ర ప్రభుత్వం? శీలాన్ని శంకించినట్టు కాదా? కేంద్ర ప్రభుత్వం తన ఎన్డీఏలోని ప్రభుత్వాలు కూడా మీరు ఇందాక ఎవరు చెప్తున్నారు, మీరు నవీన్ పట్నాయక్ తిట్టలేదండి, విడిగా ఉన్నాడు. నేను అతను ఎన్డీఏలోకి వెళ్ళలేదు, విడిగా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల బిల్లులన్నిటికీ మద్దతు ఇచ్చాడు. ఎక్కడా కూడా ఆయనతో సహయోగ్యత ఉన్నాడు, సహయోగిత ఉన్నాడు. కానీ ఇండిపెండెంట్ గా ఆయన బీజు జనతా దళని ఆయన నిలబెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ సమానంగా ఎదిగిపోయింది ఆయనతో. అక్కడ సమానంగా ఎదగడానికి పొత్తులు పెట్టుకోలేదే, అక్కడ ఎదగడానికి పొత్తులే పెట్టుకోలేదు. కాబట్టి అందరితో పాల్చొద్దు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరో చెప్పారు పాపం, ఇక్కడ మీకు కర్ణాటకలో ఉన్నారు కదా ఆయన మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన బీజేపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. మోడీ గారిని విమర్శించారు, కళ్యాణ్ సింగ్ మోడీ గారిని విమర్శించారు, ఉమాభారతి మోడీ గారిని విమర్శించారు. వాళ్ళు మీరు ఇందాక చెప్పారు చక్కగా, వాళ్ళు విమర్శించిన దానికి చంద్రబాబు నాయుడు విమర్శించిన దానికి ఇప్పుడు రేపు 17, 18 తారీఖున అందరూ 3 పార్టీల నాయకులు ముఖ్య నేతలు ఒకే వేదిక పైన ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు దూషించింది, మోడీ గారిని దూషించిన బైట్స్ అన్ని ప్లే చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఆ వేదికపై నుంచి క్షమాపణ చెబుతారా లేదా? ఒకటి, మోడీ గారు చంద్రబాబు గురించి ఏమన్నారో కూడా ఒకసారి ప్లే చేస్తాను. దీనికి కూడా కట్టుబడి ఉంటారా? బీజేపీ కట్టుబడి ఉండదా? किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। రైట్, ఇంతకంటే గొప్ప బయట మనకి ఎక్కడా దొరకదు. మోడీ గారే స్వయంగా చెప్పారు. సార్ పూడి తిరుపతిరావు గారు, రేపు ఇదే 17, 18 తారీఖున బహిరంగ సభ అంటున్నారు, 3 నాయకులు వస్తారంటున్నారు. ఏం సమాధానం చెప్తారు సార్? ప్రజలకు ఎలా విశ్వసించాలి? ప్రజలు ఈ కూటమిని ఎలా విశ్వసించాలంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ఇక్కడ ఇందాక వ్యక్తిగతం గురించి కూడా కొంత చర్చ వచ్చింది. భారతీయ జనతా పార్టీలో సెల్ఫ్ లాస్ట్ అండి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ ఆ ప్రస్తావనే ఉండదు అంతే. ఇకపోతే మీరు అన్నటువంటి ఏటీఎం సంబంధించి మోడీ గారు అనలేదని మేము ఏనాడు మాట్లాడాలా, ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు మీకు. చెప్పండి శ్రీనివాస్ గారు. విషయం అనిస్తా, నేను కూడా నాకు కూడా సెల్ఫ్ లాస్ట్. నన్ను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే నేనేం మనసులో పెట్టుకోను, ఎవరు పెట్టుకోరు, పరిణితి చెందినటువంటి వారు పెట్టుకోరు. కానీ ప్రజలు ఆయన్ని అభిమానించేవాళ్ళు ఇది ఇష్యూగా తీసుకుంటారు. వాళ్ళ మైండ్ లో, హార్ట్ లో ఎవ్రీవేర్ ప్రింట్ అయిపోయి ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటారు. వాళ్ళు ఎలా సమాధానం? ఈశ్వర్ గారు చెప్పండి సార్. నేను ఇందాక చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే నేషనలిస్ట్ తాలూకా స్లోగన్ నాకంటే ముందు అడాప్ట్ చేసుకున్నటువంటి అగ్రజులు వారు కాబట్టి వారు అలాగే తీసుకుంటారు. కానీ నేను ఇక్కడ ఏటీఎం పోలవరం అనేది మీరు ప్లే చేయడం కాదు, మేమే ప్లే చేసి చూపిస్తున్నాం. కట్టుబడి ఉంటారా? డెఫినెట్ గా నేను ప్లీజ్ నేను ఒక్క విషయం, మేము కట్టుబడి ఉంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విమర్శించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి, లేకపోతే అది ఏమన్నా కేంద్రానికి ఇచ్చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇవాళ పోలవరం పూర్తి అయిపోయిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఒకటి ఏంటంటే, రివర్స్ టెండరింగ్ ద్వారా మీకు పోలవరం నిర్మించేటటువంటి ఖర్చులో 1000 కోట్ల రూపాయలు తగ్గించింది. పాయింట్ నెంబర్ 1 అంటే అవినీతి జరిగినట్టే కదా. అక్కడ అవినీతి 1000 కోట్ల రూపాయలు అవినీతి తగ్గించింది. రెండో పాయింట్ సమయం లేదు. సెకండ్ పాయింట్ చెప్తున్నా, మొత్తం పీపీఏ పర్యవేక్షణలో పోలవరం జరుగుతుంది సార్. 2000 కోట్లు కాదు, 56,000 కోట్లకు పెరిగింది 16,000 కోట్ల నుంచి. మీరు 2000 కోట్లు అంటున్నారు, 56,000 కోట్లకు పెరిగింది 16,000 కోట్ల నుంచి.
56,000 కోట్లకు పెరిగింది. అదే చెప్తున్నా, అంటే రైట్. డబుల్ నేనేమంటానంటే అయిందని చెప్తున్నా. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అక్కడ పర్యవేక్షణలో జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఏం చెప్తే అది జరుగుతుంది కదా సార్. ఇక్కడ మీరే చెప్పాలి. అది రేపు ఏం చెప్తారు వేదిక పైన, ఏం చెప్తారు అదొకటి ఫైనల్. సమయం మించిపోతుంది. వేదిక పైన రేపు ఏం డిసైడ్ చెప్తారు? చేస్తుంది, ఈపీఏ డిసైడ్ చేస్తుంది తప్పిస్తే చేసేది రాష్ట్ర ప్రభుత్వం కదా. అది ఓకే సార్, అది ఓకే. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసిందంటారా, చంద్రబాబు అవినీతి చేశారంటారా? అది చెప్పండి. చంద్రబాబు అవినీతి చేశారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసిందా? ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు అవినీతి చేశారని మోడీ గారు చెప్పారు. దానికి రేపు వేదిక పైన ఏం సమాధానం చెప్తారు? అది నా ప్రశ్న. డెఫినెట్ నేను అదే చెప్పాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏదన్నా చర్యలు మళ్ళీ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటారు చంద్రబాబు నాయుడు గురించి మేము అన్న మాటకి కట్టుబడి ఉన్నామని చెప్తారా చెప్పరా? మీరు చాలా తెలివిగా తప్పించేశారు. రైట్, సమయం మించిపోయింది. సమయం మించిపోయేంత వరకు చాలా తెలివిగా దీన్ని లాక్కొచ్చారు. థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. పూడి తిరుపతిరావు గారు, గోశాల శ్రీనివాస్ గారు, అలాగే నందిగం సురేష్ గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం.